UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8లో అయితే 4th డే గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో ఈ ఎపిసోడ్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే మూడో రోజునైతే మాత్రం గేమ్ అయితే విన్ అయ్యారో, ఇప్పుడు మన యష్మి టీం అయితే విన్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు అయితే మాత్రం ఒక గేమ్ అయితే ఒక రౌండ్లో అయితే వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 4th డేలో మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఇంకొక గేమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇంకొక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా వచ్చేటప్పటికి రింగ్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ కొన్ని రింగ్స్ తీసుకొని ఆ రింగ్స్ని ఏంటంటే ఎవరైతే యష్మి టీం ఉందో అదేవిధంగా నైన్గా టీం ఉందో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ టీంకి సంబంధించిన సభ్యులందరూ కూడా వాళ్ళ హ్యాండ్స్ని అయితే హోల్డ్ చేసుకుని పట్టుకొని చేతులతో ముట్టుకోకుండా కూడా ఇటువైపు నుంచి వాళ్ళ నుంచి పాస్ చేస్తూ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే మాత్రం ఆ రింగ్స్ని పాస్ చేయాలని చెప్పిన ఒక గేమ్ని అయితే టాస్క్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సంచాలకులుగా అయితే మాత్రం మన నిఖిల్ని అయితే మాత్రం ఉంచడం జరిగింది. సో ఈ గేమ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడైతే నేను అనుకున్నా అంటే వీళ్ళకి మళ్ళీ ఇంకొక గేమ్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే నైన్గా టీం వచ్చేటప్పుడు చాలా అంటే చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే తను ఇంతకుముందు చూసుకున్న గేమ్స్లన్నింటిలో కూడా చాలా అంటే చాలా బాగా ఈవెన్ మన నిఖిల్ని కూడా డామినేట్ చేసేలాగైతే మాత్రం అంత స్పోర్టీగా ఆడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే యష్మి టీంలో మంచి స్ట్రెంగ్త్ ఉందన్నమాట. ఎందుకంటే అందులో మేల్స్ ఎక్కువ ఉన్నారనమాట. ఇప్పుడు పృథ్వీ కానీ లేదంటే శేఖర్ భాష కానీ వీళ్ళందరూ కూడా మన అభయ్ నవీన్ కానీ వీళ్ళందరూ కూడా మంచి స్ట్రాటజీతో ఆడేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ యష్మి టీంలో ఉన్నారు. నేను అనుకున్నా ఇక్కడైతే డైరెక్ట్ చీఫ్ టు చీఫ్ అనే ఆర్డర్ అంటే వాళ్ళిద్దరు గేమ్ ఉండదు. నాకు తెలిసి ఈ కంటెస్టెంట్లలో కానీ వీళ్ళల్లోనే ఎవరైనా టఫ్ ఫైట్ ఇస్తారని చెప్పని అనుకున్నా. కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. అక్కడ ఏంటంటే యష్మి ఏంటంటే తను గేమ్ స్ట్రాటజీ అనుకుని ఆడుతుందో తెలియట్లేదు, లేదంటే చిల్లరగా చేయాలని చెప్పని ఆడుతుందో తెలియదు, లేదంటే అంటే నాకైతే అర్థం కాల. ఎందుకనంటే ప్రతిదీ కూడా తను ఏంటంటే చాలా ఒక ఎలా చెప్పాలంటే అదొక సైకటిక్గా బిహేవ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు అనిపించింది ఆ ఒపీనియన్. ఎందుకంటే చాలా సైకోలాగా ప్రవర్తించడం కానీ అట్లా బిహేవ్ చేయడం కానీ అట్లా చూస్తుంది. అదేవిధంగా ఆమె ప్రభావం టీం మీద మొత్తం మీద కూడా పడుతుంది అనమాట. ఆమెను చూసి వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకు నీ మాట అన్నానంటే మీకు నేను ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో అయితే ఇక్కడ గేమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు టీంలు కూడా గేమ్ అనేది ఆడుతూ ఉన్నారు. సంచాలకులుగా నిఖిల్ అయితే చూస్తున్నాడు. ఇక్కడ ఫైనల్గా విన్ అయింది అయితే మాత్రం అంటే ఇక్కడ ఫస్ట్ వేసింది అయితే మన నైన్గా టీం అనమాట. నైన్గా టీం అయితే మాత్రం ఫస్ట్ అనేది రింగ్స్ అని వేసేసింది. తర్వాత కూడా సేమ్ కొంచెం గ్యాప్లోనే యష్మి టీం కూడా వేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే బాడీ నుంచి పాస్ చేయాలని చెప్పని అనుకున్నప్పుడు నైన్గా టీం వచ్చేటప్పుడు చాలా క్రియేటివ్గా వేశారనమాట. తను ఇట్లా బాడీ మీద తీసుకుని అంటే ఈ హెడ్ టు హెడ్ ఇట్లాగా పాస్ చేయడం అయితే జరిగింది ఆ రింగ్ని. కానీ యష్మి టీం వచ్చేటప్పటికి అంటే టోటల్ బాడీ నుంచి మళ్ళీ ఈ హ్యాండ్ నుంచి మళ్ళీ ఆ బాడీకి వెళ్ళి మళ్ళీ ఈ హ్యాండ్ నుంచి ఆ బాడీకి వెళ్ళి అట్లాగా కొంచెం ల్యాగ్ అయిందనమాట. కానీ తను ఏమంటుందంటే బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ప్రకారం అయితే మాత్రం బాడీ నుంచి పాస్ అవ్వాలి. సో మేము బాడీ నుంచి పాస్ చేసామని చెప్పని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారంటే బాడీ నుంచి అంటే టోటల్ ఈక్వల్గా బాడీ అంటే హెడ్ కూడా బాడీలోకి వస్తుంది. హ్యాండ్స్ యూజ్ చేయకుండా హ్యాండ్స్తో పట్టుకోకుండా రొటేట్ చేయకూడదు, కానీ మనం ఎలాగైనా పాస్ చేసుకోవచ్చు అవతల నుంచి అవతలకి అని చెప్పన్నాను. సో నాకు తెలిసినంత లాజిక్గానే అనిపించింది. ఎందుకంటే బాడీ నుంచి బాడీ అన్నప్పుడు మన ఈ టోటల్ బాడీ అంతా కూడా ఎట్లయినా ఈవెన్ మనకు కావాలతో అయినా సరే పాస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరు స్ట్రాటజీ వాళ్ళది కాబట్టి ఇక్కడైతే మాత్రం నిఖిల్ అయితే మాత్రం వాళ్ళకి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్కి నైన్గా టీం గెలిచిందని చెప్పని అన్నారు. సో ఇక్కడ ఈక్వల్ అయ్యారు అనమాట, టై అయిందనమాట. అంటే టై కాదు, ఈక్వల్ అయిందనమాట. ఫస్ట్ ఇచ్చిన టాస్క్లు అయితే మాత్రం యష్మి టీం గెలిచింది. సెకండ్ ఇప్పుడు ఇచ్చిన టాస్క్లు అయితే మాత్రం నైన్గా టీం అయితే గెలిచింది. సో తర్వాత ఇంకొక టాస్క్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మెయిన్ అనమాట. ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ప్రకారం ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళల్లో గెలిచిన టీం అయితే ఏదైతే ఉంటుందో ఇక్కడ థర్డ్గా ఉన్న ఇప్పుడు నిఖిల్ టీం అయితే ఏదైతే ఉందో ఆ నిఖిల్ టీంలోంచి ఒక వ్యక్తిని వాళ్ళలోకి తీసుకుని హౌస్లోనే పవర్ఫుల్ టీమ్గా వాళ్ళు ఫామ్ చేసుకోవడానికి ఉంటుందని, పవర్ఫుల్ కింగ్డమ్గా వాళ్ళు ఫామ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో దీని గురించి మాత్రం చాలా అంటే చాలా నాకు కూడా అనిపించింది ఏం చేస్తారా ఏం టాస్క్ ఇస్తారని చెప్పని అనుకున్నాను. సో ఈ గ్యాప్లో అయితే మాత్రం ఒక టాస్క్ అయితే ఇచ్చారనమాట. అది కూడా ఎలా అంటే అక్కడ ఒక రోక్స్తో కట్టేసేసి అంటే కింద ఒక ఉయ్యాల్లాగా కట్టి రోక్స్ కట్టేసి దాని మీద ఒక రాడ్లా పెట్టి అనమాట. దాని మీద బ్రిక్స్ ఇటుకరాలను ఏంటంటే నిలబెట్టాలి, బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట.
ఇక్కడ ఉయ్యాలనేది ఊగుతూ ఉంటది. మన కాలు టచ్ అయినా గానీ, లేతే ఏమి టచ్ అయినా గానీ, బాడీ టచ్ అయితే మాత్రం వెంటనే అక్కడ మనం బ్యాలెన్స్ చేసిన ఇటుకరాళ్ళనేవి కింద పడిపోతాయన్నమాట. సో, అట్లాంటి టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికొచ్చేటప్పటికి మళ్ళీ నిఖిల్‌ని సంచాలకులుగా పెట్టుకొని వాళ్ళు గేమ్ అనేది స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ నేను ఎందుకనే ఇందాక చెప్పాను ఒక పాయింట్. మీకు ఈ స్టోరీ చెప్తుండగానే మీకు అర్థమవుతది. ఎందుకని నేను సైకాటిక్‌గా బిహేవ్ చేస్తుంది యష్మి అని చెప్పాననేది. ఇక్కడ గేమ్ ఆడుతున్నప్పుడు ఇక్కడ మన మీకు ఆల్రెడీ తెలుసు మన 9గా టీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే నబీల్ ఉన్నాడు, నైనిక అండ్ అంతేకాకుండా విష్ణుప్రియ ఉంది, సేమ్ టైమ్ సీత ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యెస్ రైట్ వీళ్ళు 4 మెంబర్స్ అనమాట. వీళ్ళు 4 మెంబర్స్ నెక్స్ట్ ఇంకో వ్యక్తి వచ్చేటప్పటికి ఓం అనమాట. వీళ్ళు 5గురు కలిపి ఒక టీం ఉన్నారు. ఇక్కడ యష్మి టీం వచ్చేటప్పటికి యష్మి ఉంది. సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పాను నేను పృథ్వీ ఉన్నాడు, అదేవిధంగా శేఖర్ భాష ఉన్నాడు. సేమ్ టైం ఏంటంటే మన ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా వీళ్ళ టీంలోనే ఉంది కాబట్టి ప్రేరణ ఉంది. అదేవిధంగా అభయ్ నవీన్ ఉన్నాడు. వీళ్ళ ఐదుగురులో కూడా ఒకరొకరుగా వచ్చి ఆ బ్రిక్స్ని అనేది బ్యాలెన్స్ చేయాలని చెప్పని గేమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా అంటే చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా, చాలా నీట్గా ఆడాలన్నమాట. ఎందుకంటే మన పేషెన్స్ లేకుండా మన కంగారు పడ్డాం అనుకో ఆ బ్యాలెన్సింగ్ అనేది అవ్వదు, బ్రిక్స్ అనేవి పడిపోతాయి. కానీ యష్మిక ఎలా ఆడిందే అంటే కనుక ఇక్కడ ఏదైతే 9గా టీం వాళ్ళు బ్యాలెన్సింగ్ చేస్తున్నారో ఆ చేస్తున్న టైంలో అంటే ఇక్కడ అనుకోవచ్చు మనం ఎవరి స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బజర్ బజర్ సౌండ్ వచ్చేంత వరకు కూడా వీళ్ళ స్ట్రాటజీ యూజ్ చేసుకుని ఎవరైతే బ్యాలెన్సింగ్గా ఎక్కువ బ్రిక్స్ అయితే ఎవరైతే ఉంచుతారో వాళ్ళు విన్ అవుతారని చెప్పని బిగ్ బాస్ చెప్పారు కాబట్టి సో వీళ్ళు ఏదైనా స్ట్రాటజీ యూజ్ చేశారు. కానీ నాకేంటంటే వీళ్ళు బ్యాలెన్సింగ్ అనేది చేస్తున్న టైంలో పృథ్వీ వచ్చాడు అనమాట. పృథ్వీ వచ్చి తను బ్యాలెన్సింగ్ చేస్తున్న బ్రిక్స్ అని పెట్టిన తర్వాత వెనక్కి వెళ్తా అక్కడ ఓం బ్యాలెన్సింగ్ చేస్తున్నప్పుడు ఆదిత్య ఓం బ్యాలెన్సింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్రిక్స్ అనేవి వెంటనే ఏం చేశాడంటే ఉయ్యాలని తన్నాడు అనమాట. తన్నేస్తే ఆ ఉన్న బ్రిక్స్ అనేవి కింద పడిపోయినాయి వాళ్ళు అప్పటి వరకు బ్యాలెన్స్ చేసినాయండి. అంటే ఇక్కడ నాకు అనిపించింది అక్కడ ఒక టీం కెప్టెన్గా ఉన్నప్పుడు యష్మి ఏంటంటే ఇప్పుడు స్ట్రాటజీ యూజ్ చేసుకో. నువ్వు నిలబెడతావో పండుకోబెడతావో లేదంటే రకరకాలుగా ఏం చేస్తావో లేదా ఏదైనా చేసుకో. నీ వాళ్ళకి చెప్తావో నువ్వు లేదంటే నువ్వు కాలుతో పెడతావు, చేతులతో పెడతావు, ఎలా పెడతావో పెట్టుకో, ఆ బ్యాలెన్సింగ్ చేసుకో. అంతేగాని ఇప్పుడు నిజంగానే నాకు అక్కడ బాధ అనిపించింది అనమాట. ఎందుకు పాపం అంటే పాపం అని కాదు, ఎవరైనా ఒకటే అక్కడ, ఎవరైనా ఒకటే. కానీ ఇద్దరికి ఇచ్చింది ఒకటే టాస్క్, ఇద్దరికి ఇచ్చింది ఎవరిదో వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు నువ్వు తను పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే నువ్వు అరువు, కేకలే, డిస్టర్బ్ చేయి, ఏదైనా చేయి, మైండ్ డైవర్ట్ చేయి, ఇట్లా చేసుకో. ఫిజికల్గా నువ్వు వెళ్ళి కెలకడం అనేది నాకు ఆ పాయింట్ అనేది నచ్చలేదు. సో గేమ్ ఈజ్ గేమ్ అనమాట. మనం ఏమనుకున్నా కానీ వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళే కాబట్టి నాకు ఆ పాయింట్ అయితే నచ్చలేదు. సో నేను అది చెప్పేసా రైట్. ఇట్లా ఎప్పుడైతే పృథ్వీ ఆ పని చేయడం జరిగిందో నెక్స్ట్ నబేల్ వచ్చేటప్పటికి వీళ్ళ నాన్న కూడా తన్నడం జరిగిందనమాట. సో ఇట్లాగా ఇద్దరు కూడా ఈక్వల్గా తన్నుకున్న తర్వాత దీనికి నిఖిల్ చెప్పిండు ఇవన్నీ కూడా ఫోల్ అవుతాయి, నేను ఎవరికైనా సరే సమానంగానే చెప్తానని చెప్పని తను చెప్పడం జరిగింది రైట్. ఇప్పుడు ఫైనల్గా ఈ గేమ్ అనేది ఎవరు విన్ అయ్యారని చూసుకుంటే ఇక్కడ ఫైనల్గా గేమ్ విన్ అయింది వచ్చేటప్పటికి యష్మి టీం అనమాట. ఎందుకంటే బజర్ మోగే టయానికి అంటే యష్మి టీం దగ్గర వచ్చేటప్పటికి 4 బ్రిక్స్ కూడా అట్లనే బ్యాలెన్సింగ్ ఉన్నాయి. బజర్ మోగే టయానికి పాపం వీళ్ళ దగ్గర 3 బ్రిక్స్ అయితే పెట్టుకుని ఉన్నారో అవి పడిపోయినాయి అనమాట. సో పడిపోవడం వల్ల అని కాదు, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. కానీ యష్మి టీం అనేది గెలిచింది కాబట్టి దానికి రిజల్ట్స్ అనేవి చెప్పేశాడు అన్నమాట బిగ్ బాస్కి నిఖిల్. యష్మి టీం గెలిచిందని చెప్పని వెంటనే బిగ్ బాస్ అయితే సరే ఇప్పుడు ఎవరైతే గెలిచిన టీం అయితే ఉందో వాళ్ళు నిఖిల్ టీంలోంచి ఒకరిని వాళ్ళ టీంలోకి తీసుకోవచ్చు, హౌస్లోనే బిగ్ కింగ్డమ్గా మీరు పవర్ఫుల్ కింగ్డమ్గా మీరు చేసుకోవచ్చు అని చెప్పని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత సోనియాని తీసుకున్నారు. నాకు ఇక్కడైతే అనిపించింది ఆల్రెడీ పాపం నిఖిల్ అడిగాడు. నిఖిల్ ఏమన్నాడంటే అంటే గేమ్కి ముందు నిఖిల్ ఏమన్నాడంటే ఒకవేళ నువ్వు గనక వాళ్ళ టీంలోకి రావాలని చెప్పని వాళ్ళు అనుకుంటే ఒకవేళ నువ్వు వెళ్తే మాత్రం నిజంగా నేను బాధపడతాను అని చెప్పన్నట్టుగా నిఖిల్ పాపం ఓపెన్గా చెప్పాడు. ఎందుకనంటే నిఖిల్ టీంలో ఉన్నది ముగ్గురు అనమాట. సో ఈ ముగ్గురు కూడా ఎవరంటే బేబక్క ఉంది, తర్వాత వచ్చేటప్పటికి నాగమణికంట ఉన్నాడు, సోనియా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళ 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 నలుగురిలో కూడా
బేబక్కని మనం పక్కన పెడితే అంటే ఇంకా బేబక్ అనేది ఇంకా తన స్ట్రాటజీ ఇంకా పూర్తిగా మరి తను ఆడుతుందో లేదో తెలియదైతే కానీ నాకు బేబక్కని పక్కన పెడితే వీళ్ళ ముగ్గురు కూడా చాలా అంటే చాలా టఫ్ కంటెంట్లు అనమాట. వీళ్ళ ముగ్గురు కూడా టఫ్ అంటే టఫ్ అనమాట. నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ డే సోనియా గురించి చెప్పా అండ్ సెకండ్ డే ఫస్ట్ డే చెప్పాను, సెకండ్ డే కూడా చెప్పాను, థర్డ్ డే కూడా చెప్పాను. సోనియా గురించి చెప్పాను, నాగమణికంఠ గురించి చెప్పాను. వీళ్ళిద్దరి గురించి చెప్పా సపరేట్గా. ఎందుకని అన్నాను, సోనియా వచ్చేటప్పటికి తను ఆడే స్ట్రాటజీ, తను వాడే తను యూజ్ చేసే లాంగ్వేజ్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ అంత డిఫరెంట్గా ఉంది. అవతల వ్యక్తిని పిచ్చెక్కిచ్చేస్తుంది, అవతల వ్యక్తిని రెచ్చగొట్టేస్తుంది అని చెప్పన్నట్టుగా నేను చెప్పా. అదే విధంగా ఉంది. అది తన గేమ్ ప్లానింగ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నేనేమనుకున్నానంటే నాగమణికంఠది ఒక డిఫరెంట్ గేమ్ ప్లానింగ్ ఉంది, సోనియాది డిఫరెంట్ గేమ్ ప్లానింగ్ ఉంది. ఈవెన్ మన నిఖిల్ని చూసుకుంటే నిఖిల్ కూడా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అయితే మాత్రం నిఖిల్లో కనిపించినాయి. అదేవిధంగా నాకు మన నైనికాలో కూడా నాకు కనిపించినాయి అనమాట. నైనికాలో లీడర్షిప్ క్వాలిటీస్ కన్నా ఎక్కువ స్పోర్టివ్ క్వాలిటీస్ అయిన మాత్రం నాకు బాగా కనిపించినాయి. ఎందుకంటే తను ఏ టాస్క్ ఇచ్చినా కానీ ఈ బిగ్ బాస్లో ఉన్న అంటే తను బాగా ఆడతాడు, లేదంటే తన మెన్ కాబట్టి ఫిజికల్గా బాగా ఆడగలుగుతారు, లేదంటే మెంటల్గా బాగా ఆడతారు, ఇట్లా రకరకాలు ఎలా ఉన్నా కానీ దేనికైనా సరే సమానంగా పోటీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందుకని నాకు తను కూడా మంచిగా అనిపించింది. వీళ్ళలో సోనియా, నాగమణికంఠ వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా డిఫరెంట్, చాలా అంటే చాలా టఫ్ అనమాట. సో వీళ్ళిద్దరిలో చూసుకుంటే వీళ్ళిద్దరూ కూడా ఒకటే టీంలో ఉన్నారు. నాకు అక్కడ అనిపించింది ఈ టీంలో ఉన్నారు కాబట్టి ఈ టీంకి ఏ టాస్క్ ఇచ్చినా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏ విధంగా డిఫెండ్ చేసుకోవడానికి కానీ గొడవ పడడానికి కానీ ఏదైనా లా పాయింట్స్ మాట్లాడడానికి కానీ ఎన్ని రకాలుగా చూసుకున్నా కానీ వీళ్ళు డిఫెండ్ చేయగలుగుతారని చెప్పని నేను భావించా. కానీ ఇక్కడ ఏమైందంటే యష్మి చాలా అంటే చాలా తెలివిగా ఆలోచించి సోనియాని తన టీంలోకి తీసుకోవడం జరిగిందనమాట. సోనియాని తన టీంలోకి తీసుకున్న తర్వాత కూడా నాకు అక్కడ సోనియా ఫేస్ చూస్తే నాకు అప్పుడు నాకు అనిపించింది ఏంటి, సోనియా ఇష్టంగా అయితే వెళ్ళలేదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను చాలా అంటే చాలా కామ్గా కూల్గా అక్కడ ఏం జరుగుతున్నా తన్నుకుంటున్నా, తిట్టుకుంటున్నా, పీక్కుంటున్నా, కొట్టుకుంటున్నా, ఇక నేల మీద పడి దొల్లుతున్నా కానీ హౌస్మేట్లు ఎవరెవరు ఏం చేసినా కానీ ఈ ఫోర్త్ డేలో మాత్రం ఈ ఫోర్త్ డే ఈవినింగ్ నుంచి ఫిఫ్త్ డే వరకు కూడా సోనియా పన్నెత్తి మాట ఎవ్వరిని అనలేదు. నాకు అది చాలా అంటే చాలా అర్థం కావట్లే నాకు ఎందుకని ఇట్లా ఉందని చెప్పని. చాలా సైలెంట్గా కూల్గా కామ్గా ఉందన్నమాట. ఉండి వాళ్ళ టీంలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ టీంలోకి వెళ్ళిన తర్వాత సోనియా వాళ్ళ బ్యాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళ టీంలోకి ఇన్వైట్ చేశారన్నమాట. చేసిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటంటే ఇంకొక పొజిషన్ అనేది పవర్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి లగ్జరీ రూమ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఆ లగ్జరీ రూమ్ అనేది మాత్రం మీరు యూజ్ చేసుకోండి, మీరు ఎటువంటి పని చేయవసరం లేదని చెప్పని వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. లగ్జరీ రూమ్లో వచ్చేటప్పటికి వాళ్ళకి కూల్ డ్రింక్స్, డైట్ కోక్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట అవి తింటా. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ నాగమణికంఠ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాగమణికంఠ డే 1కి, డే 2కి, డే 3కి కూడా కంపేర్ చేసుకుంటే నాగమణికంఠ చాలా అంటే చాలా మారాడు. నాగమణికంఠ మైండ్ గేమ్ ఆడతాడు. తన మైండ్ గేము ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఫస్ట్లో చెప్పా. తను ఏదైనా అనుకున్నాడంటే అవసరమైతే యువతల వాడిని గిల్లి అవతల వాడితో కొట్టిచ్చేస్తాడన్నమాట. వీళ్ళిద్దరితో అనుకుంటాడు, మనోడు చక్కగా సేఫ్ అవుతాడనమాట. అట్లాంటి మైండ్ గేమ్స్ ఆడతానమాట. అటువంటి నాగమణికంఠ ఎప్పుడు కూడా దూరంగా ఉంటే కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. మనోడు మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినా అని చెప్పి నేను అనుకున్నా. దాని గురించి మనోడు ఎమోషనల్ కార్డ్ పెట్టుకుని ఆడుతున్నాడని చెప్పినట్టు కూడా రకరకాలుగా నేను చెప్పడం జరిగింది. కానీ డే 4లో చూసుకుంటే చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది నాకు కనిపించింది మణికంఠలో. మణికంఠ అందరితో మాట్లాడుతున్నాడు. అభయ్ నవీన్ చెప్పినట్టుగా మణికంఠ అందరిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నాడు అన్నమాట. బ్రెయిన్లో వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటున్నాడు. నిజంగానే నాకు మంచిగా అనిపించింది.
శేఖర్ భాషతో వెళ్ళి చక్కగా మాట్లాడుతున్నాడు. ఓంతో వెళ్ళి చక్కగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా వాళ్ళ టీమ్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్‌మేట్స్‌తో కూడా మంచిగా డిస్కషన్ చేసుకొని చక్కగా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మాట్లాడడం అనేది కూడా నాకు బాగా అనిపించింది. ఈవెన్ సోనియా ఉంది, బేబక్క ఉంది, అదేవిధంగా నిఖిల్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురితో కూడా మంచిగా మాట్లాడడం జరుగుతుంది. సో, మంచిగా అనిపించిందనమాట. మళ్ళీ మణికంఠ తను ఎమోషనల్ కార్డ్ అనేది తీసేసి మనోడు మంచి గేమర్‌గా వస్తున్నాడు, కనిపిస్తున్నాడని చెప్పనేది నాకు క్లియర్‌గా కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ పక్కన ఇప్పుడు ఈ టాపిక్ పక్కన పెడితే, ఇప్పుడు ఏదైతే లగ్జరీ రూమ్ ఇచ్చారో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మంచిగా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. సెపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి. సెపరేట్ అంతా వాళ్ళందరితో ఒక పొజిషన్ అనమాట. మీకు తెలియనిదే ఉంది. మిగతా సీజన్‌లో చూసుకున్నప్పుడు కూడా ఇటువంటివి ఉన్నాయి. కానీ ఇక్కడ కన్ఫెషన్ రూమ్‌కి అయితే మాత్రం బిగ్ బాస్ వెళ్ళడం జరిగింది. వీళ్ళ ముగ్గురు చీఫ్‌లు కూడా వెళ్లి అక్కడ కూర్చున్నప్పుడు బిగ్ బాస్ ఒక చిన్న మెలిక పెట్టాడనమాట. నిన్న ఒక మెలిక పెట్టాడు. సో, ఈరోజు ఒక మెలిక పెట్టాడనమాట. ఈరోజు పెట్టిన మెలిక ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు యష్మి ఉందో, అంటే హౌస్‌లో పవర్‌ఫుల్ టీమ్ యష్మి ఉందో, యష్మి వచ్చేటప్పటికి అక్కడ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ ఇప్పుడు నిఖిల్ టీంలో వచ్చేటప్పటికి ఇద్దరే ఉన్నారు. ఎవరిద్దరు ఉన్నారు? బేబక్క, సేమ్ టైము నాగమణికంట అండ్ మన నిఖిల్ అనమాట. వీళ్ళ ముగ్గురు కలిపి అంటే ఇద్దరు వాళ్ళ టీంలో ఉన్నారు. అదేవిధంగా ఒకరు వచ్చేటప్పటికి చీఫ్గా ఉన్నారనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు ఇలా ఉండంగా చాలా చిన్న టీం కాబట్టి సెకండ్ టీం వచ్చేటప్పటికి నైన్గా టీం, ఆబ్వియస్లీ నైన్గా టీం. పవర్ఫుల్ టీం వచ్చేటప్పటికి యష్మి టీం. బిగ్ బాస్ కొన్ని కలర్ పేపర్స్ పంపించి వాళ్ళకి వాళ్ళ కింగ్డమ్కి సంబంధించిన ఫ్లాగ్ని అనేది డిజైన్ చేసుకోమన్నారు. సేమ్ టైం వాళ్ళ కింగ్డమ్ నేమ్ అనేది కూడా క్రియేట్ చేసుకోమన్నారు అనమాట. ఇక్కడ వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచించి రకరకాలుగా వాళ్ళ టీంతో డిస్కషన్లు చేసుకుని రకరకాలుగా క్రియేటివ్గా ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టీం వాళ్ళ ఫ్లాగ్ని వాళ్ళ టీం నేమ్ని అయితే మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్గా యష్మి వచ్చేటప్పటికి వాళ్ళ టీం వచ్చేటప్పటికి ఫైర్ బుల్స్ లాగా అనమాట. ఫైర్ బుల్స్ అని చెప్పన్నట్టుగా అఖండ అని చెప్పని వాళ్ళ టీంని అనేది తను అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్లాగ్ను కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి యష్మి టీము ఆబ్వియస్లీ ఇందులో వచ్చేటప్పటికి యష్మి కూడా చాలా క్రియేటివ్గా ఆలోచించి తను ఏంటంటే అంతులేని వీరులు అని చెప్పన్నట్టుగా తను కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అంతులేని వీరులు అని చెప్పని ఆ టైటిల్ రావడానికి గల కారణం నేను గమనిస్తే, అంటే నాకు అనిపించింది, నేను గమనిస్తే ఎలా వచ్చిందంటే, వాళ్ళ టీంతో డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు మనం ఎందులోనూ కూడా తక్కువ కాదు. చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాం మనం. చాలా స్పోర్టివ్గా ఉంటున్నాం మనం ఎలా అంటే మనం ప్రేమ చూపించగలుగుతాం, కోపం చూపించగలుగుతాం, ద్వేషం చూపించగలుగుతాం, పని చేయగలుగుతాం, కష్టపడగలుగుతాం, బాగా ఆడగలుగుతాం. ఇలా మంచిగా వాళ్ళ టీంకి ఏంటంటే మంచి మోటివేషన్గా ఇచ్చి మనం దేనికైనా సరి సమానంగా ఉంటాం మనం. సో, మనం ఎప్పుడు కూడా అంతులేని వీరులమే అన్నట్టుగా చెప్పి తన ఫ్లాగ్ని అనేది డిజైన్ చేయడం జరిగింది. నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ నైనికనే ఒక వర్డ్ అని కాదు, ఒక మాట అన్నది. ఆ మాట మాత్రం నిజంగా నాకు టక్మని సెకండ్ ఎపిసోడ్కి అయితే మాత్రం వెళ్ళిపోయింది అనమాట నా మైండ్. నిజంగానే కదా, అరే నిజమే కదా. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసేటప్పటికి అంటే యాజ్ అ ఆడియన్స్గా మనకి నిజంగానే ఇటువంటి ఫీలింగ్స్ని క్రియేట్ చేయడానికి అటువంటి సిచ్యువేషన్స్ అక్కడ నడుస్తాయన్నమాట. సో, నాకు బాగా మంచిగా అనిపించింది ఏంటంటే, నైన్కి ఒక మాట అన్నారు. మన ఎవరైతే నిఖిల్ వచ్చి, నువ్వు బాధపడమాక, ఇది గేమ్, ఇది రూలు ఎలా ఉందో అలాగే నేను చెప్పాను, అక్కడ మీరు జరిగిందే నేను చెప్పాను, కానీ మీరు దాని గురించి మీరు మైండ్లో పెట్టుకోద్ది, ఇలా చేయొద్దని చెప్పని చెప్తున్నప్పుడు, ఓదార్చున్నప్పుడు ఆ టైంలో నైన్కి ఒక మాట అన్నది, తప్పేం లేదులే, మనమే కదా తనని కావాలని చీఫ్ని చేశాం, తనని చీఫ్ని చేసామని చెప్పని అన్నారు. అంటే యష్మిక ఏ గేమ్ ఆడలేదు, ఏ టాస్క్ విన్ అవ్వలేదు, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎందులో కూడా తను విన్ అవ్వలేదు. కానీ ఇద్దరు చీఫ్స్ సెలెక్ట్ చేసుకుంటే యష్మిక థర్డ్ చీఫ్గా అనౌన్స్ అయిందనమాట. సో, సెలెక్ట్ అయిందనమాట. అంటే వీళ్ళిద్దరూ సెలెక్ట్ చేసిన యష్మిక ఇప్పుడు పవర్ఫుల్ టీమ్గా హౌస్లో ఉంది. దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? నైనిక అండ్ నిఖిల్ అనమాట. సో, ఆ మాట అన్నది, చేతులారా మేమే కదా తన్ని ఇట్లా చేసుకున్నాం అంటే, తను ఏమనుకున్నదంటే, అంటే వాళ్ళు ఫస్ట్లో డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏమనుకున్నారంటే, తను చాలా
అంటే ఒక టీం అవుతారు అనుకున్నారు వీళ్ళు. యాక్చువల్‌గా వీళ్ళకే తెలీదు గదా! అంటే 'బిగ్ బాస్' మెలికలు ఎలా పెడతాడని చెప్పని ఈరోజు 8 సింబల్ ఎట్లయితే ఉందో 8 సీజన్ 8 అలా మెలికలు పెడతాడనమాట. ఆ మెలికలయితే ఎట్లా ఉంటాయో వీళ్ళకి తెలీదు గదా ముందే. సో, ఈళ్ళేమనుకున్నారంటే మన ముగ్గురు చీఫ్‌లయ్యాం కాబట్టి మన ముగ్గురు ఒక టీమ్‌లో ఉంటాం అని చెప్పన్నట్టుగా అనుకున్నారు. మన టీమ్‌లో ఉంటదిలే అని చెప్పన్నట్టుగా అనుకున్నారు. కానీ అలా కాకుండా ముగ్గురిని 3 కింగ్డమ్స్‌కి 3 కింగ్స్‌ని చేసేసారు కాబట్టి ఇక్కడ ఒకరికొకరు పోటీ పడదని చెప్పని తను ఆలోచించలేదు. అట్ సేమ్ టైమ్ ఏంటంటే నిజంగానే వీళ్ళ చేతులారా వీళ్ళు చేసుకున్నదే. తను ఎటువంటి ఫిజికల్‌గా ఎటువంటి టాస్క్‌లనేది పార్టిసిపేట్ చేయకుండానే తను ఇప్పుడు తను చీఫ్ అయింది. అదే విధంగా తన టీమ్‌లోకొచ్చిన తర్వాత తన టీమ్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఇప్పుడు మన అభయ్ నవీన్ గాని, లేదంటే పృథ్వీ గాని, లేదంటే వీళ్ళు ఆడుతున్న గేమ్ స్ట్రాటజీని బట్టి వాళ్ళు తీసుకుంటున్న పాయింట్‌ని బట్టి వాళ్ళ టీమ్ విన్ అవుతుంది తప్ప, తను ఇప్పటికొచ్చి ఏది కూడా ప్రూవ్ చేసుకోలేదని చెప్పి నేను డైరెక్ట్‌గా చెప్తున్నా. ఇప్పటికైతే తను ఎటువంటిది కూడా ప్రూవ్ చేసుకోలేదు యష్మిక. రైట్. ఇక్కడ మనం ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ప్రెజెంట్ సిట్యుయేషన్‌కొస్తే గనక ఈ ఈ ఈ టాస్క్ అయితే ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఎవరైతే ఫ్లాగ్స్ ఉన్నాయో వీళ్ళ కింగ్డమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నిఖిల్‌కి సంబంధించి వచ్చిన ఫ్లాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ టీమ్‌కి వచ్చేటప్పటికి కెరటం అని చెప్పని వాళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో, 3 టీమ్‌లనమాట. 3 టీమ్‌లు, 3 కింగ్డమ్స్, 3 ఫ్లాగ్స్, 3 నేమ్స్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి అఖండ, అంతులేని వీరులు, కెరటం అనమాట. ఈ 3 టీమ్‌లనమాట. క్లియర్‌గా అయిపోయింది. ఇప్పుడు కన్ఫెక్షన్ రూమ్‌కి అయితే మాత్రం బిగ్ బాస్ వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాసు చాలా అంటే చాలా చెప్పాను కదా! మెలిక పెడతానని, మెలిక పెట్టడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఎవరైతే పవర్‌ఫుల్ టీమ్ అయిన యష్మి టీమ్ ఉందో మీరు బిగ్ బాస్‌లో ఎటువంటి పని చేయనవసరం లేదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎటువంటి పని చేయనవసరం లేదు. మీరు ఏ పని చేయవసరం లేదు. మీరు ఎవరైతే ఉన్నారో మీ లగ్జరీ రూమ్‌ను మీరు ఎంజాయ్ చేస్తూ మీ ఏమంటారు మీ రిలాక్సేషన్‌గా ఉండి మీరు చక్కగా మీరు బిగ్ బాస్ హౌస్‌ని ఎంజాయ్ చేయండి. పిక్నిక్ లాగా, పార్క్ లాగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి అని చెప్పని అన్నట్టుగా అన్న విధంగా తను పవర్స్ ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ బోర్డ్ మీద ఇప్పుడు కెరటం టీమ్ ఏదైతే ఉందో నిఖిల్‌ది, అదేవిధంగా అంతులేని వీరులని చెప్పని ఏదైతే ఉందో మన నైన్‌కది వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ టీమ్స్ పేర్లు పెట్టి బోర్డ్ మీద ఇవ్వడం జరిగింది. యష్మికి ఒకటి చెప్పారు. అక్కడ ఉన్న టీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీ హౌస్‌లో ఎవరెవరు ఏ టీము ఏ వర్క్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు పెట్టుకున్నారు. ఏమని కుకింగ్ నేను చేస్తాను, నేను క్లీనింగ్ నేను చేస్తాను, వాష్‌రూమ్ క్లీనింగ్ నేను చేస్తాను, బాల్కనీ నేను చేస్తాను, గ్రౌండ్ నేను చేస్తాను, స్విమ్మింగ్ నేను చేస్తాను రకరకాలుగా ఎలా అయితే పెట్టుకున్నారో ఇవి ఎవరెవరు ఏ టీము ఏ పనులు చేయాలని చెప్పని డిసైడ్ చేయమన్నప్పుడు వెంటనే మన యష్మి ఏం చేసిందంటే కుకింగ్ తీసి వెంటనే నిఖిల్‌కి పెట్టింది. అండ్ సేమ్ టైం మొత్తం దాదాపు ఇక్కడ లాన్ మన బయట వచ్చేటప్పుడు ఏరియా ఎవరు క్లీన్ చేస్తారు? సోఫాలు, బెడ్‌రూమ్స్ ఎవరు క్లీన్ చేస్తారు? కిచెన్ ఎవరు క్లీన్ చేస్తారు? అండ్ నెక్స్ట్ వచ్చారు వాష్‌రూమ్స్ ఎవరు క్లీన్ చేస్తారు? స్విమ్మింగ్ ఎవరు క్లీన్ చేస్తారు? మొత్తం అన్నీ కూడా తీసేసి ఏంటంటే మన నైనిక టీమ్‌కి అయితే మాత్రం అంటించడం అయితే జరిగింది. అంటించేసి చాలా అంటే చాలా చెప్పా కదా! మీరు చూస్తే చాలా అంటే చాలా సైకోటిక్‌గా చక్కగా ఎంజాయ్ చేస్తుందనమాట మంచిగా. అసలు సెలెక్ట్ చేసిందే వీళ్ళు తినని. యాజ్ ఎ గేమ్‌గా అయితే మాత్రం అంటే నేను చెప్తున్నా గేమ్‌గా అయితే మాత్రం మనం ఏమి అనలేం కాబట్టి ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ పెట్టే ఈ ప్రెషర్‌కి ఏంటంటే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. కానీ నాకనిపించింది ఈక్వల్‌గా ఇవ్వచ్చు కదా! అంటే ఈక్వల్‌గా అంటే ఈక్వల్‌గా వద్దు పోనీ. ఎందుకంటే వీళ్ళు నలుగురు ఉన్నారు. వీళ్ళేంటంటే వీళ్ళు టీమ్ కెప్టెన్‌తో కలిపి ముగ్గురే ఉన్నారు. వీళ్ళంటే ఐదుగురున్నారు. పోనీ వీళ్ళకి రెండిచ్చి మిగతా వీళ్ళకి ఇవ్వడం, లేకపోతే వీళ్ళకి 3 ఇచ్చి మిగతావి ఇవ్వడం. పోనీ అలా అయినా డివైడ్ చేయొచ్చు. కానీ అలా కూడా కాకుండా కుకింగ్ అనేది ఒకటి వీళ్ళకి పెట్టేసి మిగతాయన్నీ కూడా ఏదో కక్షపూరితంగా ఇది నాకొచ్చింది టైము. నేను రివెంజ్ తీర్చుకుంటా అన్నట్టుగా చేసింది. అక్కడ రివెంజ్ తీర్చుకోవడానికి ఏమి లేదు. ఆ అమ్మాయికి, ఈ అమ్మాయికి కూడా ఇద్దరికి కూడా మధ్యలో ఎటువంటి గొడవలు లేవు. సో, ఏదో రివెంజ్ తీసుకుంటా అన్నట్టుగా మొత్తం అన్నీ తగిలిచ్చేసేటప్పటికి ఇంక బయటికెళ్ళిన తర్వాత ఇక స్టార్ట్ అయిందనమాట రచ్చ. చెప్పా కదా! మెలికి పెట్టిన తర్వాత స్టార్ట్ అయింది. సీత కాడి నుంచి స్టార్ట్ అయిందనమాట. సీత చెప్పేసింది. ఎలా చేస్తాం మనం? అక్కడ 10 మంది, 12 మంది చేసే పని ఈరోజు మనం ఐదుగురమే చేయాలి. ఎలా కుదురుతుంది? సెపరేట్ చేయొచ్చు కదా! మనకి వాళ్ళ టీమ్‌కి ఈ టీమ్‌కి సెపరేట్ చేయొచ్చు కదా! అని చెప్పన్నట్టుగా తను ఈ డిస్కషన్‌లో ఈ ఇష్యూలో వీళ్ళుంటే, ఇంకో పక్కన ఏం చేస్తున్నారంటే శేఖర్ భాష, అభయ్ నవీను, మన ప్రేరణ నాకిక్కడ ప్రేరణ దొరికిందనమాట.
ఇక చెప్తాను. ప్రేరణ రేపొద్దున 'బిగ్ బాస్'లో ఎట్లా అంటే రాబోతున్న ఇప్పుడు ఈ డేస్ అయితే ఏవైతే ఉంటాయో చాలా టార్చర్ అయితే మాత్రం అనిపించేస్తది ప్రేరణ మాత్రం. ఎందుకంటే క్లియర్‌గా చెప్తున్నా. ప్రేరణకి మాత్రం ఫుల్ టార్చర్ అనేది ఆహ్, ముందు ముందు రాబోతుంది. ఎందుకనంటే ఇది ఇంకా ఫోర్త్ డేనే. ఇంకా చాలా రోజులున్నాయి. ఈ చాలా రోజుల్లో ప్రేరణ టార్చర్ అనేది మాత్రం అనుభవించేస్తది. ఎందుకంటే తను సరదాకి చేసినా గానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో ఇది చేయకూడదు అని పక్క వాళ్ళు చెప్పినా, లేతే 'బిగ్ బాస్' చెప్పినా, లేతే మన మనసు చెప్పినా కొన్ని కొన్ని ఎథిక్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలనమాట. అది చిల్లరగా ఏదో చిన్నపిల్ల తత్వంతో మనం బిహేవ్ చేసామనుకో, మనకు తర్వాత దోల తీర్చేస్తదనమాట. సో, ఆ విధంగా ప్రేరణ చేసిన కొన్ని కొన్ని చిల్లర పనులు ఏమైనాయి అంటే, నేను రైట్ చిల్లర పనులే అంట. 'శేఖర్ భాష', 'అభయ్ నవీన్', 'ప్రేరణ' వీళ్ళ ముగ్గురు కూడా కిచెన్ దగ్గరుండి వాళ్ళకిచ్చిన కూల్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళ లగ్జరీ రూమ్‌లో ఉన్న కూల్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో చక్కగా గ్లాసుల్లో పోసుకొని వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఈ ఖాళీ అయిపోయిన బాటిల్ ఏదైతే ఉంటదో అది తీసి డస్ట్‌బిన్‌లో వేసిందనమాట. వేస్తే అప్పుడు వెంటనే 'శేఖర్ భాష' అన్నాడు. నువ్వెందుకేసావు? అక్కడ అక్కడ ఉంచేస్తే వాళ్ళే వేస్తారు కదా! అని చెప్పనన్నాడు. అంటే 'శేఖర్ భాష' అన్న దాంట్లో తప్పు లేదు. అంటే మనోడు అన్న దాంట్లో తప్పు లేదు అంటున్నాను ఎందుకనంటే, ఇప్పుడు అక్కడ వస్తువు ఒక టేబుల్ మీద ఉంది అంటే, మనం అక్కడ వదిలేసాం. అక్కడ వదిలేసినా క్లీన్ చేసే డిపార్ట్మెంట్‌కి వీళ్ళకి ఇచ్చేసారు కాబట్టి, వాళ్ళు ఏం ఊహు అన్నా గానీ ఖచ్చితంగా తీసి ఆ బాటిల్ అనేది అక్కడ ఏస్తారు. అది రైట్ వే. అక్కడ వరకు కరెక్టే. బానే ఉంటది. కానీ ఈ అమ్మాయి అక్కడ డబ్బా అందులో ఏసేసినప్పుడు 'శేఖర్ భాష' అన్న మాటకి మళ్ళీ ఈ ప్రేరణ ఎళ్లి ఆ చెత్తలో ఉన్న డబ్బాని తీసి మళ్ళీ పైన పెట్టింది. నాకక్కడ అనిపించింది. పిచ్చ కోపమైతే లేసింది. నాకైతే మాత్రం పిచ్చ కోపం లేసింది. చెత్తలో ఉన్న డబ్బా తీసి మళ్ళీ పైన పెట్టి చక్కగా నవ్వుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ బయటికెళ్ళిపోయారు. ఆ డ్రింక్స్ తీసుకొని చిల్ అవ్వడానికి లాన్‌లోకొచ్చేసారన్నమాట. స్విమ్మింగ్ ఏరియాకొచ్చేసారు. వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ అభయ్ నవీను అంటే నాకనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు అది జరిగిందక్కడ. జరిగింది వదిలేసేయండి. మళ్ళీ దాన్ని వీళ్ళకే చెప్పి అంటే వీళ్ళ టీమ్‌కే చెప్పి నువ్వు ఫ్రెండ్లీగా చెప్పావో లేదా ఏ విధంగా చెప్పావో తెలీదు. వీళ్ళ టీమ్‌కే చెప్పి ఇలా జరిగింది. ఇలా చేసాం మేము అని చెప్పని చక్కగా ఏదో నువ్వు కూడా చక్కగా సరదాగా మాట్లాడుకుని సరదాగా చేయడం అనేది కరెక్ట్ కాదు అభయ్ నవీన్. నువ్వు సీతకి తీసుకెళ్ళి చక్కగా నవ్వుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇలా జరిగింది, ఇలా చెప్పాడు, మళ్ళీ ఇలా తీసి ఇలా పెట్టాము మేము అని చెప్పని నువ్వు చెప్పడం వల్ల వీళ్ళు అంటే యాజ్ ఎ హ్యూమన్‌గా వీళ్ళేంటంటే ఓడిపోయి ఉన్నారు ఓ పక్కన. వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? అందరికీ తెలిసిందే. అరే! మనం ఇలా ఓడిపోయాం. ఈరోజు ఆళ్ళందరికీ అంత లగ్జరీ ఇదొచ్చింది. మనకెందుకు రాలేదు అని చెప్పినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా! అంటే ఫీల్ అయితున్న టైంలో నువ్విది పర్సనల్‌గా చేసినట్టే కదా! నువ్వు వాళ్ళని గుచ్చి చేసినట్టే కదా! ఎందుకు నువ్వు పర్సనల్‌గా చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెప్పడం వల్ల చాలా తప్పది. సో, ఈ చెప్పడం వల్ల సీతకి ఇంకా పాపం బాధ అనిపిచ్చేసేసి కోపం ఏం అనలేక, ఏం చేయలేక బాధ అనిపిచ్చేసి దాన్ని అట్లా కంట్రోల్ చేసుకొని వాళ్ళ టీమ్‌మేట్‌తో చెప్పడం జరిగింది. వాళ్ళ టీమ్‌మేట్‌తో చెప్పినప్పుడు కూడా వాళ్ళ టీమ్‌మేట్స్ కూడా అదే విధంగా వాళ్ళు చెప్పారనమాట. సరే తప్పదు మనం వర్క్ చేయాలని చెప్పనన్నారు. రైట్. బయట వీళ్ళు చిల్ అవుతున్న టైంలో ప్రేరణ ఎళ్లి చక్కగా నైస్‌గా నడుచుకొని ఎళ్లి అక్కడ ఒక సైడ్‌కి ఒక అంబ్రెల్లా ఉంటే ఆ అంబ్రెల్లా తీసుకొచ్చి మళ్ళీ అలా గార్డెన్‌లో పడేసింది. ఇవన్నీ కూడా అంటే 'బిగ్ బాస్' ఇచ్చిన టాస్క్‌లో రూమ్స్ ఏమన్నా ఉంటే క్లీన్‌గా ఉంచుకోవాలి. క్లీనింగ్ ఏరియా మొత్తం అంతా కూడా ఎక్కడైతే డస్ట్ ఉంటుందో అక్కడ మీరు క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? మీరిప్పుడు లాన్‌లో క్లీన్ చేసుకోవాలి, స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసుకోవాలి, వాష్‌రూమ్ క్లీన్ చేసుకోవాలి, బెడ్‌రూమ్‌లు క్లీన్ చేసుకోవాలి, హాల్‌కి క్లీన్ చేసుకోవాలి, కిచెన్‌ని క్లీన్ చేసుకోవాలి. అన్నీ రకరకాలుగా ఉంటాయి. కుకింగ్ వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. రైట్. క్లీనింగ్ అంటే మనం డైలీ అటు నడుస్తున్నప్పుడు, ఇటు నడుస్తున్నప్పుడు కింద మట్టి అంటుకున్నా గానీ, లేదా తడి అయిపోయినా గానీ అయి క్లీన్ చేసుకోవడం, పెట్టుకోవడం ఇట్లాంటివి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అంతేగాని నిన్ను 'బిగ్ బాస్' తీసుకొచ్చి గొడుగు నువ్వు అక్కడేసేసి నువ్వు అక్కడ గొడుగేసి గొడుగు ఎవడ్రా ఇక్కడేసింది? అర్జెంట్‌గా తీసి అక్కడ పెట్టు. ఇట్లాంటివనేది పనికిరావు. అందుకని చెప్తున్నా. ప్రేరణకైతే మాత్రం గట్టిగా ఉంది. ఎందుకంటే ప్రేరణ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ చిల్ అవుతుంది. ఇప్పుడే ఏం అవ్వలేదమ్మా.
అసలు ఇప్పటికి ఇంకా మొదలు ఒక అడుగే పడింది. ఇంకా చాలా చాలా టైం ఉంది. చాలా రోజులు ఉన్నాయి. ఎప్పుడైనా నువ్వు దొరికావనుకో టార్చర్ అంటే ఏంటో చూసేస్తావు. ఎందుకంటే ఇటువంటి అంటే బిగ్ బాస్‌లో ఇది కామన్. ఇట్లాంటి ఉక్రోషాలు, ఇటువంటి కక్షలు ఇయన్నీ కూడా రావాలి కాబట్టే ఇట్లాంటి క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఇటువంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆ డస్ట్‌బిన్ దగ్గర చేసిందైతే మాత్రం చాలా రాంగ్ అది. అదైతే మాత్రం ఎవ్వరికీ నచ్చలేదు. సో నెక్స్టు ఈ డిస్కషన్ గురించి వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆ క్లీనింగ్ సెక్షన్‌కి వచ్చేటప్పటికి వాళ్ళు ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎవరి వర్క్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వరకు ఏవైతే కింగ్డమ్స్ ఉన్నాయో, ఏవైతే వాళ్ళ రాజ్యాలకు సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. సో ఈ ప్రాసెస్‌లో ఈ ఎపిసోడ్‌లో నాకు అనిపించింది నేను క్లియర్‌గా చెప్పేసాను. మీకేదైనా అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నా లేదంటే మీకు ఏదైనా నచ్చలేదు అని చెప్పని ఈ పాయింట్ నాకు నచ్చలేదు, ఈ అమ్మాయి ఇలా చేసింది కదా అది చాలా తప్పు అన్నట్టుగా మీకేమైనా మీ మనోభావానికి ఏమైనా అర్థమై ఉంటే కనుక అటువంటివి కూడా మీరు కామెంట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.